చూడండి ఎలాంటి పోరాటం. నేను ఉద్యోగంలో పోరాడుతున్నావు అంటావు, ఏమంటావు? కాలేజీలో పోరాడుతున్నావు, లేకపోతే పనులు పోరాడుతున్నావు. ఆత్మల కొరకైన భారం ఉందా మనకు? ఎలాంటి విశ్వాసం కలిగి ఉన్నాం? మనం పొందిన రక్షణ ఎలాగుంది? మనం పొందిన రక్షణ, రక్షింపబడ్డాము అనంటే మనుషులను మెప్పించడానికి మారు మనసు పొంది బాప్తిసం తీసుకున్నామా? పరలోకంలో నిత్యత్వంలో నీ పేరు ఉండడానికి బాప్తిసం తీసుకున్నామా? చెప్పండి సుధా. ఒక్కొక్కరి ఆ దినాల్లో చూసినప్పుడు ఈ దినాలకు ఎంత భేదం అంటే, అది మీకు చాలాసార్లు చెప్తూ వచ్చినాను. ఏంటంటే నేను కూడా మీ వల్ల రక్షింపబడ్డాను. అవునా? ఏమైనా బాలుడనుగా స్టూడెంట్గా ఉన్నప్పుడు కృపచేత రక్షించాడు. 16-17 ఏళ్ళ ప్రాయంలో రక్షించిన ఆనాటి నుండి ఎలా కొనసాగించాను? నా ప్రవర్తన అంతా ఆయన అధికారానికి ఒప్పుకున్నాను. ఆ తర్వాత అనుదినం ప్రభు ఏది చెప్తే అది చేసుకుంటూ వెళ్ళిపోయాను. మనుషులు పట్టు జాలుగా చేస్తాను, నన్ను వెంబడించన్నారు. వెంటనే విధి చూపించి ఏమన్నాను? ప్రభా, ఈ విధంగా నేను సేవ చేస్తానయ్యా, డబ్బుకు ఎవరికి దాచులను కానయ్యా, నేను వాక్యం ఉన్నతిగా చెప్పాలంటే నేను ఈ విధంగా పరిచర్య చేస్తానయ్యా, పని చేసుకుంటా పరిచయం చేస్తానా చేస్తూ అట్లు పరిచర్య. స్టూడెంట్గా ఉన్నప్పుడు స్టూడెంట్స్ మధ్యలో పరిచర్య చేశాను, విన్నారా? ఎంప్లాయీగా ఉన్నప్పుడు ఎంప్లాయీస్ మధ్యలో పరిచయం చేశాను. ఫ్యామిలీ ఉన్నప్పుడు ఫ్యామిలీస్ మధ్యలో పరిచయం చేశాను. ఆ ఆత్మీయత ఇప్పుడు ఎందుకు రాదు మన దగ్గర అంటున్నా. ఇంతగా వింటున్నాము, ఇంత స్పష్టంగా వింటున్నాము. ఆ ఆత్మీయత, ఆ నడిపింపు, ఆ విధేయత ఎందుకు రాదు అని పరిశుద్ధాత్మ దేవునికి విధేయత చూపించకుండా ఉంటే నేను అనుకుంటాను ఏంటంటే, ఒక్కటి తెలుసుకోవాలా, దేవుని భయం కలిగి ఉన్నాము అని ఎట్లా తెలుసుకోగలుగుతాం? చెప్పండి చూద్దాం. దేవుని భయం కలిగి ఉన్నామని ఎట్లా చెప్పగలుగుతాం? ఒకటి దేవుని సమయాన్ని పరిగెత్తుకుంటూ రావడం మొట్టమొదటి సంగతి. పరిస్థితులు ఎలాగ ఉండని కాక ఎన్ని పనులు ఉన్నప్పటికీ సరే దాని అంతటి అట్లా పారేసి మిగతా దేవుని సన్నిధికి పరిగెత్తుకుంటూ రావాలి. అది చిన్నదాంట్లో నమ్మకం అంటే అదే సంగతి. ఆ తర్వాత ఎఫెక్ట్ రావాలి, అనేకులను సమకూర్చి సంఘాన్ని కట్టే అనుభవం మనము కావాలి. అందుకే ఆ ప్రియ ప్రభు సంఘమును కట్టేవాడు, సమకూర్చేవాడు ఆయన్నే. మనం విధేయత చూపించి పరిచయం చేయాలి. పరిశుద్ధాత్మ దేవుడు కార్యం